ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనము. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయుము. ప్రార్థనే విజయము నిచ్చును. ప్రార్థనయందు ఆసక్తి కలిగియుండుము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియులారా, శక్తి లోపము లేకుండా పనిచేయుదుముగాక, శ్రద్ధగా పనిచేయుదుముగాక, ఆసక్తితో ప్రార్థించుదుముగాక, ఆసక్తితో ఆరాధించుదుముగాక, ఆసక్తితో పరిచర్య చేయుదుముగాక, ఆసక్తితో ప్రచురించుదుముగాక. మన దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ఆయనను ప్రేమించుదుముగాక, ఆరాధించుదుముగాక. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. ప్రార్థనే విజయము నిచ్చును. ప్రార్థనయందు ఆసక్తి కలిగియుండుము. ప్రియులారా, యూదారాజైన హిజ్కియా రాజు దేవుని దృష్టికి అనుకూలముగాను, యథార్థముగాను, నమ్మకముగాను పనిచేయచూ వచ్చియున్నాడు. దేవునిని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పనిని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. ప్రియులరా, మనమందరమును సోమరుల వలె కాక శ్రద్ధగా పనిచేయుదుముగాక. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును, బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగునని వాక్యము సెలవిచ్చుచున్నది. ప్రియులరా, మనమందరమును ఆసక్తి విషయములో మాంద్యులము కాక ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువును సేవించుదుముగాక. మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి ఎప్పటికీ ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తులమయ్యుందుముగాక. బెసలేలు వలె ఆత్మశక్తిని పొంది శ్రద్ధగా పనిచేయుదుముగాక, ప్రేమతో పనిచేయుదుముగాక, సంతోషముతో పనిచేయుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నిన్ను స్తుతించుచూ ఉన్నాము. మా చేతికి వచ్చిన ప్రతి పనిని శక్తి లోపము లేకుండా చేయునట్లు నీ కృపను అనుగ్రహించుము. నన్ను బలపరచువా, నీందు నేను సమస్తమును చేయగలను అని పౌలు గారు చెప్పినట్లుగా ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని జ్ఞానయుక్తముగా పనిచేయుటకును, బలముతో పనిచేయుటకును, శక్తి లోపము లేకుండా పనిచేయుటకును నీ కృపను అనుగ్రహించుమని, నీ దృష్టికి అనుకూలముగాను, యథార్థముగాను, నమ్మకముగాను, సంతోషముతో, ప్రేమతో పనిచేయునట్లు ప్రతి ఒక్కరికి సహాయము చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.